గైస్ వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మనము 1 వీక్ అంటే 17 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు మన ఆల్గో ట్రేడింగ్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ ఇంట్రాడేలో ఏ విధంగా పర్ఫామ్ చేసింది, అంటే ఈ 1 వీక్ పిఎన్ఏ స్టేట్ని మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. అండ్ ఇందులో మనం డే బై డేది కూడా చూద్దాము అండ్ ఓల్ వీక్ది కూడా చూద్దాము. ఓకే, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ స్ట్రాటజీ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియో మీరు క్లియర్గా చూడండి అండ్ మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తే ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలను అంటే ఈ స్ట్రాటజీలో ఏంటంటే జస్ట్ మనం జస్ట్ లెస్ దెన్ 5 మినిట్స్ మాత్రమే పర్ డే కేటాయించాలా, లాగిన్ చేసేయాలా అండ్ టోకెన్ జనరేషన్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఆటోమేషన్లో ఉంటుందన్నమాట. జస్ట్ మనం 245కి వచ్చి మన ఇవాల్టి రిజల్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఈరోజు మనం ప్రాఫిట్లో క్లోజ్ అయినామా లేకపోతే లాస్ట్లో క్లోజ్ అయినామా అనేది 245 ఆ టైంకి వచ్చి చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. ఓల్డ్ డే మనం స్క్రీన్ ముందు కూర్చోవాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఈ వీడియోలో మనం స్ట్రాటజీ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అండ్ స్ట్రాటజీ ఏంటనేది కూడా డిస్కస్ చేద్దాము. సో లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నేను ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. వీడియోని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ మార్కెట్లో చేయొద్దు అనమాట. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం డే బై డే చూద్దాము. సో 17th ఆగస్ట్ది చూద్దాము. సో 17th ఆగస్ట్ రోజు ఏం జరిగింది అనేది చూద్దాము. సో 17th ఆగస్ట్ రోజు గైజ్ మనకు లాస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆల్గో స్ట్రాటజీ ద్వారా మనకు లాస్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ డేట్ గమనించవచ్చు. అండ్ మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 676.87 రావడం జరిగింది. అండ్ నెట్ ఇంక్లూడింగ్ ద బ్రోకరేజ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసుకొని లాస్ వచ్చేసి 733 రూపీస్ అయితే మనకు లాస్ రావడం జరిగింది. అండ్ ఏ స్టాక్లో ఎంత లాస్ వచ్చింది అనేది చూడొచ్చు అనమాట మీరు ఇక్కడ. సో ఈజీగా గమనించవచ్చు. అండ్ ఇక్కడ నేను ఈచ్ స్టాక్లో 5,000 మాత్రమే డిప్లై చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఆ రోజు స్టడీ అయితే మన అకార్డింగ్లో అయితే నడవలేదు. సో మనకు లాస్ అయితే రావడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీథింగ్ నేను డీటెయిల్డ్గా మీకు చూపించడం జరుగుతుందనమాట, ట్రాన్స్పరెంట్గా. సో ఎన్ని పొజిషన్స్ వచ్చాయి ఆ రోజు? 1 2 3 4 5 6 7 8 9 10 10 పొజిషన్స్ వరకు తీసుకోవడం జరిగిందనమాట. అంటే మ్యాక్సిమం మనం 10 పొజిషన్స్ మాత్రమే పర్ డే, అది లిమిట్ అనమాట. మ్యాక్సిమం 10 స్టాక్స్లో పొజిషన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం తీసుకోము, ఆటోమేటిక్గా మన ఆల్గోనే మొత్తం చేస్తుంది అనమాట. సో మ్యాక్సిమం 10 పొజిషన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఆ రోజు 17th ఆగస్ట్ రోజు అయితే ఇది మన పిఎన్ఎల్ అనమాట. సో నెట్ మనం లాస్ట్లో క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం 18th రోజు చూస్తే, సో 18th రోజు కూడా మనం నెట్ లాస్లో క్లోజ్ అవ్వడం జరిగిందనమాట గైజ్. మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు. సో 18th ఆగస్ట్ రోజు గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 54 రూపీస్, నెగిటివ్ 54 రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంక్లూడింగ్ ఛార్జెస్, మీరు ఛార్జెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే -151 రూపీస్ అయితే మనం లాస్ట్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఆ రోజు ఎన్ని పొజిషన్స్ తీసుకున్నామో మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకే, ఒక 9 పొజిషన్స్ వరకు తీసుకోవడం జరిగింది అనమాట. సో 9 పొజిషన్స్లో మనకు ఇంత లాస్ అయితే రావడం జరిగింది. అండ్ ఈచ్ స్టాక్లో మనము అరౌండ్ 5,000 డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకుంటే 45,000కి లాస్ వచ్చేసి నెట్ లాస్ వస్తే 151 అనమాట. అంటే 0.3% అయితే మనకు ఎంత 0.3% వరకు లాస్ అయితే రావడం జరిగిందనమాట. ఓకే, లెస్ దెన్ 1% మాత్రమే. సో ఇదనమాట 18th ఆగస్ట్ రోజు ఈ విధంగా జరిగింది. సో మనం నెక్స్ట్ 19th ఆగస్ట్ రోజు చూసుకుంటే, సో 19th ఆగస్ట్ రోజు ఏం జరిగింది మార్కెట్లో చూసుకుంటే, సో డేట్ సెలెక్షన్ జరిగింది, ఈక్విటీ సెగ్మెంట్, రియలైజ్డ్ పిఎన్ఎల్. సో గైజ్ మనకు చూడవచ్చు ఒకటేసారి జంప్ రావడం జరిగిందనమాట. సో 19th ఆగస్ట్ రోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 1,100 రూపీస్ అయితే రావడం జరిగింది. అండ్ నెట్ మన అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ వచ్చేసి 1,000 రూపీస్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. సో ఇంతకుముందు వచ్చిన లాసెస్ మొత్తం కవర్ చేసేసి నెట్ మన ప్రాఫిట్లో థర్డ్ డే రోజు మనం నెట్ ప్రాఫిట్లో అయితే రావడం జరిగింది అనమాట ఇక్కడ. అండ్ వెనస్డే రోజు అది. సో 19th రోజు ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎవ్రీ స్టాక్స్ క్లోజ్డ్ ఇన్ పాజిటివ్ ఓన్లీ. ఓకే, ఇదనమాట. ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఒకటేసారి జంప్ రావడం జరిగింది అనమాట. సో 19th ఆగస్ట్ రోజు అయితే ఒకటేసారి జంప్ అయితే రావడం జరిగింది అనమాట. అండ్ సో 19th డే మనం అరౌండ్ 7 పొజిషన్స్లో 7 స్టాక్స్లో అయితే పొజిషన్స్ రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ థర్స్డే రోజు 20th ఆగస్ట్ రోజు, సో 20th ఆగస్ట్ రోజు వచ్చేసి సో మంచిగానే మనం ప్రాఫిట్లు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. 20th. సో గ్రాస్ వచ్చేసి 536 రావడం జరిగింది. నెట్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద బ్రోకరేజ్ ఛార్జెస్ 139 రూపీస్ బ్రోకరేజ్ అండ్ 397 మన అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ 2 డేస్ మండే ట్యూస్డే మనం లాస్ట్లో క్లోజ్ అయితే వెనస్డే థర్స్డే ఆ లాసెస్ అన్ని కవర్ అయిపోయి మనం ప్రాఫిట్లో రావడం జరిగింది అనమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు
సో ఎన్ని స్టాక్స్లో పొజిషన్ వచ్చినాయి అనేది కూడా చూడొచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనము 21 ఆగస్ట్ అనమాట. సో 21 ఆగస్ట్‌కి కొద్దిగా మనం గ్రాస్‌లో అయితే ప్రాఫిట్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది 67.71. నెట్‌లో అయితే 67.91 లాస్ట్‌లో క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే మన లాసెస్ అనేది తక్కువ ఉంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ఉందన్నమాట. సో మీరు గమనించే ఉంటారు. సో అదనమాట మనం రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి. రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే మనం లాంగ్ టర్మ్‌లో ప్రాఫిటబుల్‌గా ఉంటాము. అండ్ ఫ్రైడే రోజు ఇది. సో ఫ్రైడే రోజు మీరు గమనించవచ్చు అనమాట. ఏ స్టాక్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది గమనించవచ్చు. అండ్ గైస్ ఇదనమాట. సో ఓవరాల్గా మనం వీక్లీ చూసుకుంటే సో 17th ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు నెట్ ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామన్నది మీరే గమనించవచ్చు. సో గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 977 ఇదనమాట రియలైజ్డ్ గ్రాస్ ఇది 977.82 అండ్ నెట్ వచ్చేసి 454 రూపీస్ మన అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అనమాట. సో కొద్దిగా మనం బ్రోకరేజ్ తగ్గించుకుంటే మనం మంచి ప్రాఫిట్లో అయితే క్లోజ్ అవుతాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే గైస్ జస్ట్ నేను 5,000తో మాత్రమే మొదలు పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఒకవేళ 10,000తో మొదలు పెడితే ఇది డబల్ అవుతుంది, 20,000తో మొదలు పెడితే ఇది 4 అవుతుంది అనమాట. 25,000తో అయితే ఇది అరౌండ్ ఎంత అవుతుంది, 3,000 వరకు మనకు నెట్ ప్రాఫిట్ అవుతుంది. అండ్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ 5,000 వరకు అవుతుంది అనమాట. ఓకే, సో ఇదనమాట. అండ్ గైజ్ మీరు ఆల్గో ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అంటే ఆఫీస్కి వెళ్తారు కదా గైజ్, ఇప్పుడు ఆఫీస్కి చాలామంది వెళ్తారు అండ్ ఇంట్లో చాలామంది బిజీగా ఉంటారు. అంటే చార్ట్ చూసేంత టైం ఉండదు అండ్ అనలైజ్ చేసేంత టైం ఉండదు. సో వారి కోసమైతే ఆల్గో నేను ఇది ఏదైతే ట్రై చేస్తున్నానో ఆ స్ట్రాటజీ మంచిగా వర్క్ అవుతుంది నేను నమ్ముతున్నాను. ఓకే, మీరు డిప్లాయ్ చేయండి, మీరు చేయండి అని చెప్పట్లే. అది కంప్లీట్లీ మీ రిస్క్ పైన అండ్ మీ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను అంటే డైలీ ఆఫీస్కి వెళ్తాను. సో డైలీ ఆఫీస్కి వెళ్తాను, నేను జస్ట్ మార్నింగ్ 8:30కి నేను లాగిన్ టోకెన్ జనరేట్ చేసేస్తాను. ఆ తర్వాత నా ఫోన్ నేను పక్కన పెట్టేసి ఆటోమేటిక్గా అది దానిపైన అది చేస్తుంది. సో ఈవినింగ్ టైంకి నేను చూసుకుంటాను అనమాట, ఇవాళ మన ఆల్గో ఏ విధంగా క్లోజ్ చేసింది, ప్రాఫిట్లోనా లాస్లోనా అనేది అది మాత్రమే చూసుకుంటా. అండ్ నా టార్గెట్ ఏంటంటే డైలీ ప్రాఫిట్ కాదు, ఎండ్ ఆఫ్ ద మంత్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన మన క్యాపిటల్ పైన మోర్ దెన్ 3% వచ్చిందా లేదా అనేది చూసుకుంటా అనమాట. అది మినిమం మోర్ దెన్ 3% వచ్చిందా లేదా అనేది చూసుకోవడం అనమాట. ఓకే, సో అదనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ బయోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్ట్రాటజీ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన స్ట్రాటజీలో మ్యాక్సిమం 10 పొజిషన్స్ పర్ డే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.